ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకొక ఫోన్ వస్తుంది, వాళ్ళకేం చెప్తావు? నిద్ర వస్తుంది, పడుకోవాలండి, టైం ఈజ్ ఓవర్, బై అండి. అవును, చెంపలో డింపుల్ పడుతుంది కదా చాలా సొట్ట. ఆయన ఇప్పుడు సంఖ్య కూడా ఫోన్లో బాగా పెరిగిపోయినట్టున్నాయి కదా. నేనే కొద్దిగా తగ్గిస్తున్నా. ఏం తగ్గిస్తున్నారు? ఫోన్ మాట్లాడమా? ఓకే. ఎంతమందితో మాట్లాడ డైలీ? ముఖ్యమైన కాల్స్ మాత్రం ముఖ్యమైన వస్తుందా కాల్ చేసేటప్పుడు? ముఖ్యమైన కాల్స్ అంటే నాకు ఇంటర్వ్యూస్ వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు, మేబీ ఈ ఇట్లా షూటింగ్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతుంటే ముఖ్యం. అందరితో కూడా మాట్లాడితే పెద్దగా మాట్లాడి తగ్గించిన. ఒక చిన్నగా మాట్లాడతారు, ఎక్కువ లేదు అంటే హలో హలో అట్లని కాదు, ఎక్కువ మాట్లాడారు. ఇది చెప్పేస్తారు, హలో నేను ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడు, హెల్త్ బాగాలేదు అని మాట్లాడారు. ఓకే. వాళ్ళు అప్పుడు హెల్త్ బాగాలేకుండా ఇంజక్షన్ వేయించుకున్నారు అంటారా? నీలాగా అడగరు. ఓకే దేవసేన గారు సారీ సారీ అని పెట్టేస్తారు. మళ్ళీ ఇంకొక ఫోన్ వస్తుంది, వాళ్ళకేం చెప్తావు? నిద్ర వస్తుంది, పడుకోవాలండి, టైం ఈజ్ ఓవర్, బై అండి. ఓకే. ఇంకొక ఫోన్ వస్తుంది, వాళ్ళకేమంటావు? రేపు మాట్లాడతా అండి. ఇంకొక ఫోన్ వస్తుంది, దాని తర్వాత అలా వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి. అంటే దేవసేన దగ్గర చాడలు చెప్పడానికి ఇన్ని ఉన్నాయన్నమాట. ఫోన్ మాట్లాడుకోండి. ఓకే. అతే నీకు ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేస్తే? అంటే నాకు హైదరాబాద్లో ఉంటే కొద్దిగా మాట్లాడతా కానీ ఇంట్లో ఉంటే ఎక్కువ మాట్లాడలేను. ప్రైవసీ ఇయర్. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒప్పుకోరు ఎక్కువ మాట్లాడారు. ఓకే. పెద్దవాళ్ళు ఒప్పుకోరే దేవసేన బాధను? మా అక్క తిట్టేస్తుంది, ఫోన్ 4 గంటలు ఫోన్ పెట్టేసి. వాష్రూమ్ వెళ్ళి మాట్లాడిన రోజులు ఏమైనా ఉన్నాయా? అక్కలకు భయపడి? అంత లేదు, వాష్రూమ్ మాట్లాడాల్సిన అంత అంత ప్రేమలు ఏం లేవు నాకు. అవును, స్నానం చేస్తే 2 గంటలు చేస్తావట, నిజమేనా? అదే చెప్పాను నీకు, 2 గంటలు. అప్పుడు మొన్న లాస్ట్ టైం 1 అవర్ అన్నా, ఇప్పుడు 2 అవర్స్ అంటున్నారు. 2 అవర్స్ అంటున్నా కదా మీరు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు పెరిగిపోయింది కదా, ఆ టైమే మెయింటైన్ చేస్తాను. ఓకే. నీ శరీరానికి ఏం రాసుకుంటావు స్మూత్ గా హాయిగా ఉంటది? పేర్లను లిస్ట్ ఇస్తానండి మీకు, చెప్పాలంటే టక్కుని గుర్తుండదు, ఏమేమి పడుతున్నా మీకు రాసిస్తారా? ఓకే. బిందెల్లో కలుపుకుంటారా, చెంబులో కలుపుకుంటారా? దీనికి మీరు రాసుకునేది బిందె అయితే 2 గంటలు. అయ్యో మరి అయ్యో సిగ్గు. ఒక పాట పాడండి, చాలా సేపు అయింది, ఒక పాట పాడండి ప్లీజ్, ఏదైనా ఒక మంచి పాట. ఇంకా పాడే ఓపిక లేదు, మీరు ఇంటర్వ్యూ పిలిచారని వచ్చాను తప్ప నాకు అసలు హెల్త్ బాగా. నిజంగా ఎక్కడైనా క్వశ్చన్ కనిపిస్తుంది హెల్త్ అంటే నాతో చాడి చెప్పడానికి. ఇంటర్వ్యూ ముగించారా దరిద్రుడా, నీ నోట్ల మన్నువాడా అన్నట్టు చెప్తున్నారు, మీరు నన్ను తిడుతున్నారు. ముందున్న కనీసం అది కాదని కూడా అంటలే, తిట్టుకుంటుంటా అంటే నిజమేనా? అది మిమ్మల్ని మీరే తిట్టుకుంటే అది కూడా తిట్టుకోవద్దని చెప్పేదాన్ని కూడా ఓపిక లేదండి. మళ్ళీ చూడు దేవసేన ఇప్పుడు చిన్న ఛానల్లోకి వెళ్తుంది అనేసి ఇంటర్వ్యూకి రమ్మంటే రానని చెప్పేసి చూడండి, మీరు ఎక్కడ అనుకుంటారు అని. ఓకే. అవును, చెంపలో డింపుల్ పడుతుంది కదా చాలా సొట్ట, మంచి లోపల పోతుందిగా, పోతుంది లోపలికి, ఇంకా కొంచెం లోపల బాగానే పోతుంది. కానీ మీ నవ్వే సూపర్ అండి, నిజంగా చెప్తాను. లేదండి నాకు మొన్న ఏమైంది, లోపల పెట్టిరా ఎవరైనా? ఇట్లాంటి వేసామంటే నా ఫ్యాన్స్ ఒప్పుకోటి చెప్తున్నాను. నేను ఓకే అంటే పప్పు గారు ఎక్కడున్నా వెంట పడతామంటే పప్పు గారిని ఏమనద్దు, నా మీద ఉండే ప్రేమతో నా మీద అభిమానంతో అలా అనేస్తున్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా నన్ను చాలా అభిమానిస్తారు, చాలా గౌరవిస్తారు, అంటే చాలా ఇష్టం. ఆయన ఏమనద్దండి నా ఫ్యాన్స్ కింద చెప్తున్నాను. చెప్పండి మొన్న ఏమో చెప్పారు, మొన్న ఏమైంది అన్నారు? ఇప్పటిదాకా మీరు అన్నారు కదా, ఇప్పటిదాకా అన్నారు కదా మొన్న అని చెప్పబోయి మళ్ళీ ఇటు డైవర్ట్ అయిపోయారు మీరు. ఇప్పటిదాకా మీరు చెప్పపోయారు కదా. నేనే చెప్పాను, ఏం చెప్పవాలి? ఓకే. ఫ్యాన్స్ కూడా అయిపోయారు దేవసేన గారు. మీ ఇంటర్వ్యూ అప్పుడే కింద చూడలేదా కామెంట్స్? నేను పప్పు గారు ఏంది మా దేవసేన గారిని దేవసేన గారు అందరికి ముద్దు వస్తారు కాబట్టి ముద్దు మాటలు మాట్లాడాలి, కానీ మీరు ఏంటి ఆ వర్డ్స్ బాగాలేవు అన్నారా? మనం ఏం వర్డ్స్ తప్ప అనుకున్నాం. కామెంట్స్ కూడా చూడాలి. అమ్మ కామెంట్స్ చదివితే మళ్ళీ జీవితంలో వీడియోలు చేయాలి. దేవసేన గారిని ఇట్లా అడిగితే ఇలా రియలైజేషన్ అవుతారనమాట. కాబట్టి నెక్స్ట్ దేవసేన గారిని ఇట్లా డబుల్ మీనింగ్ తో అడగకూడదు, సరే సింగిల్ మీనింగ్ అడుగుతా డైరెక్ట్ గా. ఓకేనా? 90s వెబ్ సిరీస్ చూసారా? అదేంటి ఇది కూడా ఒప్పుకోరు. చూడండి ఫ్యాన్స్, ఇలా చూడండి ఫ్యాన్స్ అని ఇంటర్వ్యూ పిలిచి ఎలా అడుగుతున్నారో. ఓకే. దేవసేన ఏ కర్రీ బాగా వండుతుంది? నేను చేసే కర్రీ సోరకాయ మటన్ కర్రీ. మెత్తగా ఉంటుంది పీసెస్. ఎంతసేపు ఉడకబెడతారు మీరు మటన్? కుక్కర్లో వేస్తారు. ఎన్ని విజిల్స్? 3 విజిల్స్. 3 విజిల్స్కి సరిపోతుంది, 3 రౌండ్స్. మటన్ అన్నారు కదా, అవును గట్టిగా ఉంటుంది మటన్, మెత్తగా ఉంటుందా వేసినప్పుడు?
నేను అప్పుడులాగా మామూలు నార్మల్ పర్సన్ కాదు. అయ్యో ఇప్పుడు నేను మంచిగా అడిగిన ఏదైనా కర్రీ పేరు చెప్పి మటన్ అన్నారు, విజిల్స్ అన్నారు. నేను ఖచ్చితంగా అందరిని పిలుచుకొని వస్తాను. నువ్వు ఎక్కడ నాకు తెలుసు వాళ్ళకి తెలియదు, పిలుచుకొని వస్తాను దగ్గరికి. మీకు మార్నింగ్ లేవగానే ఎవరి కాల్ వస్తుంది? మార్నింగ్ లేవంగానే ఎవరికి కాల్ వస్తుంది? కాల్సా? నేను మార్నింగ్ వచ్చేది ఎన్నో కాల్స్ ఉంటాయి, మిస్డ్ కాల్స్. ఫస్ట్ కాల్ ఎవరిది అంటే మిస్ కాల్ చూడగానే ఎవరికి కాల్ చేయాలనిపిస్తుంది మీకు? నాకు అట్లేమనిపించదు, కొన్ని ఇంపార్టెంట్ చూస్తాను, ఎవరు చేయాలంటే ఎవరు చేసి మాట్లాడతాను. అంటే నేను అప్పుడప్పుడు నేను చేసినప్పుడు కూడా నాది లేకపోయారు, అందుకోసం అడుగుతున్నాను. మీకు కూడా చేస్తా కదా ఇంపార్టెంట్ అన్నప్పుడు. పప్పు గారు కూడా అయ్యో కాల్ చేశారే, ఏమండి పప్పు గారు ఎక్కడ ఉన్నారు ఏంటని మాట్లాడతా కదా.